ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈ వీడియోలో నేను వెజ్ కుర్మా చేస్తున్నాను. అది ఎలా చేస్తున్నానో మీతో కూడా షేర్ చేసుకుంటున్నాను. ముందుగా వెజిటేబుల్స్ కట్ చేసుకుంటున్నా. సో ఫస్ట్ బీన్స్ కట్ చేసుకున్నా, తర్వాత క్యారెట్ అండ్ ఇక్కడ కాలీఫ్లవర్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. సో వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసుకున్న తర్వాత ఆనియన్ తీసుకుంటున్నా. ఆనియన్ కూడా చాలా సన్నగా తరుక్కోవాలండి. వీలైతే చోప్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది. ఆ తర్వాత టమాటా కూడా సన్నగా తరుక్కోవాలి, అప్పుడే కర్రీలో బాగుంటుంది. లేకుంటే పెద్ద పెద్ద ముక్కలు వేస్తే కర్రీలో అది వచ్చి టేస్ట్ అంతగా బాగోదన్నమాట. సో ఇవి అన్నీ కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనము కోకోనట్ మిల్క్ రెడీ చేసుకుంటున్నాము. ఇదే మెయిన్ మసాలా అనమాట కర్రీకి. సో ముందుగా మిక్సీ జార్లో కోకోనట్ వేసుకోవాలి, తర్వాత 4 గార్లిక్ వేసుకోవాలి, తర్వాత 1 స్పూన్ ఆఫ్ గసగసాలు వేసుకోవాలి, ఆ తర్వాత లవంగం పట్ట వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ నేను వీడియో ఆన్ చేయడం మర్చిపోయాను. ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టుకొని 2 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకొని లవంగం పట్ట వేసుకొని ఆ తర్వాత ఆనియన్స్ వేసుకొని బాగా ఫ్రై అవ్వాలి. నెక్స్ట్ టమాటాలు కరివేపాకు వేసుకొని బాగా ఫ్రై అయిన తర్వాత వెజిటేబుల్స్ మనం యాడ్ చేసుకోవాలి. వెజిటేబుల్స్ యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ నేను శనగలు యాడ్ చేసిన బొడ్డ శనగలు, బఠానాలు కూడా యాడ్ చేసుకోవచ్చు. అది కూడా వేసుకున్న తర్వాత అన్నీ మనము బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత లిడ్ క్లోజ్ చేసుకొని 2 మినిట్స్ వరకు మనం ఆవిరితోనే బాయిల్ చేసుకోవాలి. ఆ తర్వాత బాగా మిక్స్ చేసుకొని ఆ వెజిటేబుల్స్ మొత్తం మునిగేంత వరకు వాటర్ యాడ్ చేసుకోవాలి. వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ నేను చిల్లీ పౌడర్ వాడుతున్నాను. సో చిల్లీ పౌడర్ తగినంత చిల్లీ పౌడర్, ఆ తర్వాత టేస్ట్కి తగినంతగా సాల్ట్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత లిడ్ క్లోజ్ చేసేసి ఆ వెజిటేబుల్స్ మొత్తం కొద్దిగా బాయిల్ అవ్వనివ్వాలి. బాయిల్ అయిన తర్వాత ఇక్కడ నేను కొద్దిగా ఫ్లేవర్ కోసము లిడ్ మళ్ళీ తీసి పుదీనా యాడ్ చేస్తున్నాను. వెజిటేబుల్స్ అంతా 2 మినిట్స్ వరకు మనం బాయిల్ చేసుకోవాలి. ఆ తర్వాత లిడ్లో ఓపెన్ చేసి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ఆల్రెడీ మిక్స్ చేసి పెట్టుకున్న కోకోనట్ మిల్క్ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ మనకు ఎంత కావాలో అంత టెక్స్చర్ వరకు మీరు కోకోనట్ మిల్క్ యాడ్ చేసుకొని హాఫ్ గ్లాస్ మనం ఎక్స్ట్రాగా యాడ్ చేసుకోవాలి, లేకుంటే అది ఆరిన తర్వాత గట్టి పడిపోతుంది. లాస్ట్లో కరివేపాకు, కొత్తిమీర యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకొని మీకు సాల్ట్ కారం తక్కువ ఉంటే ఇప్పుడు యాడ్ చేసుకోండి. ఆ తర్వాత లిడ్ క్లోజ్ చేసి 3 విజిల్స్ వరకు మనం పెట్టుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీ అండ్ సింపుల్ వెజ్ కుర్మా రెడీ. ఇది చపాతీలోకి, వెజ్ బిర్యానీకి చాలా బాగుంటుంది. నా ఫేవరెట్ అండి ఇది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్. టేక్ కేర్, బాయ్.